ఐపీఎల్ బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని, ఆర్థికంగా నష్టపోరాదని, మానసికంగా ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి చర్యలకు లోను కారాదని నంద్యాల 2వ పట్టణ సీఐ ఇస్మాయిల్ సూచించారు. ఈ మేరకు పట్టణంలో తనిఖీలు నిర్వహించి యువతకు బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్. గౌరవ ఎస్పీ గారు మరియు నంద్యాల ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ గురించి విస్తృతమైన తనిఖీలు మేము చేస్తున్నాము. దాంట్లో మేము అబ్జర్వేషన్ విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి, మరి పబ్లిక్ లో ఈ బెట్టింగ్ మహమ్మారి గురించి వాళ్ళని తగ్గించాలనే చిరు ప్రయత్నంలో భాగంగా మేము ఈ ముందుకు రావడం జరిగింది. మేము ఈ బార్ షాపులు తర్వాత వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చాలా మంది యువకులు ఈ మొబైల్స్ లో, హోటల్స్, టీ కొట్టులలో మొబైల్స్ లో వాళ్ళు ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్స్ ఇండివిజువల్ గా, అంటే వెబ్సైట్ ఏదో ఉంటుంది, ఆ వెబ్సైట్ లో పోయి ఆన్లైన్ లో పోయి వాళ్ళు చేసుకుని చేస్తున్నారు. చాలా మంది మనం అబ్జర్వ్ చేశాము. పాపం ఆర్థికంగా చాలా మంది నష్టపోయారు. ఈ దాంట్లో ఒకసారి కూరుకున్న తర్వాత, ఇరుక్కున్న తర్వాత మరి బయటపడడం చాలా కష్టము. సో ఈ వాళ్ళతోనే మనం ఈ చెప్పించి బెట్టింగ్ వల్ల జరిగే నష్టాల గురించి పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం ఇది. దయచేసి ఎప్పుడు కూడా మనం బెట్టింగ్ లో డబ్బులు సంపాదలేము. 2% దొరికిన కలిగిందంటే ఏదో తగ్గుతుంది, ఫ్యూచర్ మనం సంపాదించవచ్చు అని దురాశతో ఈ బెట్టింగ్ చేస్తున్నారు. దయచేసి యూత్, ముఖ్యంగా యూత్ బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా మీరు ఏం చేసుకోలేరు. మీరు బెట్టింగ్ చేస్తారు, కలిగిందంటారు, మీకు డబ్బులు కూడా ఇవ్వగలరు. కాబట్టి దయచేసి యూత్ అంతా మీరు అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలా. మరి మనం ఈ మధ్యలో మనం మీడియాలో చూస్తున్నాము, బెట్టింగ్ బారిన వారు మరి అప్పులు చేసుకొని మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తర్వాత మెంటల్ గా టెన్షన్ వస్తుంది, జాబ్స్ అనేది చేసుకోలేడు. కొంతమంది మేము ఒక యూత్ని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన 2 లక్షల రూపాయలు ఈ మధ్యలో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఫ్యామిలీ ఏం చేస్తున్నట్టు ఆయన దూరం పెట్టేసింది. నువ్వు సంపాదన వద్దు, నీ వద్దొద్దుడైనా మా ఇంట్లో వద్దు, నువ్వు కాబట్టి నేను దూరం ఉండు, మాతో ఉండొద్దు అని చెప్పి అప్పులు మా తట్టుకోలేక రకరకాల సమస్యలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు బెట్టింగ్ దూరం పోవద్దని చెప్పి మరీ ముఖ్యమైన యువతను కోరుతున్నాము. పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి విషయం మీరు స్టడీ చేయండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ సెల్ ఫోన్ మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందంటే ప్లాకెట్ ఆడుతున్నారు అంటే గుంపులో కూర్చొని ఆడేవాళ్ళు, మటక ఆడుతున్నట్టే చీటింగ్ దొరికేది. మరి సెల్ ఫోన్ లో ఆయన నీట్ గా సైజ్ చూసినట్టు ఉంటుంది, కానీ వాస్తవంగా అయితే మనం బెట్టింగ్ ఆడుతుంటాడు. మరి దాన్ని మనము స్వీయ నియంత్రణ ఒకటి ఉండాలా, ఫ్యామిలీ నియంత్రణ ఒకటి ఉండాలా. ఉంటేనే మనకు ఈ బెట్టింగ్ నుంచి మనం బయటపడాలని చెప్పి మా అబ్జర్వేషన్. అలాగే విద్యా సంస్థల్లో కూడా విస్తృతమైన మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విస్తృతమైన అవగాహన కల్పిస్తాము. వేదికలతో కూడా మేము కలిసినప్పుడల్లా మేము వేదికలు చెప్తుంటాము. తర్వాత ప్రచారం కూడా విస్తృతంగా మేము ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ మరి కొన్ని పాంప్లెట్స్ కొట్టించడం, తర్వాత ఇవన్నీ మేము చేయాలని అనుకుంటున్నాము. దీనికి ప్రజల యువత మరి ముఖ్యంగా యువత కూడా మాతో కలిసి చేయాలా అని చెప్పి మేము కోరుతున్నాం. గత 2 వారాల నుంచి యాప్లు ఆడుతున్నాను, డబ్బులు తీవ్రంగా నష్టపోయాను. ఓన్లీ వెబ్సైట్ లో వచ్చే యాప్ల వల్ల ఇవంతా చేశాను. ఒకసారి ఇలాంటి ఎప్పుడు సర్వర్ వినియోగించుకున్నాను. డబ్బులు వచ్చి 50,000 రూపాయలు పోగొట్టుకున్నాను సార్. ఒకసారి ఇప్పుడు ఆడను, సర్వర్ చెప్పినట్టు ఉంటారు. ఇవన్నీ మోసపూరిత వెబ్సైట్, ఇంకా ఆడకూడదు. సమాజంలో జీవితంలో ఇట్లా దాని తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా నష్టపోయాను. మీరు ఎవరు కూడా నష్టపోకండి, దయచేసి ఆడకండి వెబ్సైట్ లో వచ్చే యాప్ల వల్ల. పోలీసు వాళ్ళు నా సెల్ ఫోన్ చెక్ చేశారు. దాంట్లో నేను యాప్లలో ఆడుతున్నాను, అది గతంలో ఆడినాను. ఈ యాప్ల వల్ల చాలా నష్టపోయాను. దయచేసి మీరు ఇట్లాంటి యాప్ల వల్ల మోసం చేసి మోసపూరిత యాప్లు ఉన్నాయి, దయచేసి మీరు ఆడకండి. ఈ ఆడడం వల్ల నేను ఫ్యామిలీ కానీ దూరం ఉండవలసి ఉన్నాను. అప్పుల పాలై ఒక 2 లక్షల రూపాయల దాకా అప్పుల పాలైనాను. దానివల్ల నేను ఫ్యామిలీకి కానీ దూరంగా ఉన్నాను. దయచేసి మీరు ఇలాంటి యాప్లకు ఆడకండి, చేయకండి.